డ్రాగన్ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. యూత్ కి అందరికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమాలో అనుపమ ఉంది. అనుపమ ఉందని చెప్పి డీజే టిల్లంత ఓవర్ గా ఆలోచించేసుకోకండి. ఈ సినిమాలో బాగానే చేసింది. ఓ పద్ధతిలో అమ్మాయిని చూపించారు. ఎందుకంటే స్టోరీని బట్టి అమ్మాయి పద్ధతులు కూడా మారుతుంటాయి కదా, బెటర్ గా చూపించారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే థియేటర్ కి వెళ్లి చూడడం మంచిది. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, బ్రేకప్ ఉంది. ఇవన్నీ అన్ని సినిమాలో ఉంటాయి కదా భయ్య అని మీరు నన్ను అడగొచ్చు. పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఇవన్నీ కలిపితే చాలా కొత్తగా చూపించారు. ఇంతకీ డైరెక్టర్ కోసం చెప్పలేదు కదా, అదేనండి ఓరిదే కూడా తీశారు కదా, అతనే డైరెక్టర్. లవ్ టుడే లో ఫోన్ మార్చుకోవడం చూపించారు. ఈ డ్రాగన్ లో అయితే అసలు లైఫ్ అంటే ఏంటో చూపించారు. ఇంకా హీరో విషయానికి వస్తే ఈయన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సినిమాకి అయితే న్యాయం చేశారు. క్లైమాక్స్ అయితే అందరినీ ఏడిపించేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తది, కానీ లాగ్ అయితే అసలు అనిపించదు. సినిమా అలా వెళుతూ ఉండగా సడన్ గా ఇంటర్వెల్ ట్విస్ట్, అదే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఇంటర్వెల్ మామూలుగా లేదు, ఒక షాక్ లో పడేశాడు. వీడి జీవితం సంకనాకపోయిందిరా బాబోయ్ అనుకుంటాం. చాలా నవ్వుకుంటారు. మనోడి పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయిందని. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ అయిన తర్వాత మొదలు పాపం మనోడికి గాలేదు, ఊపిరాడదు. ఒక్క ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేసి పెట్టినా సరే అతని మైండ్ లో ఉన్న హీట్ తగ్గదు. ఫస్ట్ నుండి ఎంత నవ్వించారో చివరికి అంత ఏడిపించేశారు. లాస్ట్ లో ఆ 20 నిమిషాలు హీరో మాట్లాడుతుంటే ఎండింగ్ అంటే ఇదిరా అనేలా మాత్రం చేశారు. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇంకా క్యారెక్టర్ విషయానికి వస్తే హీరో ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు. ఫాదర్ అండ్ మదర్ రోల్ కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఈ ప్రిన్సిపల్ ని గుర్తుపెట్టుకోండి, సినిమా మొత్తం ఇతని చుట్టూ తిరుగుతుంది. అలాగే బ్రేకప్ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. చివరిగా ఒక మాట, ఈ అమ్మాయిని చూడగా చాలా నచ్చుతుంది. ఎక్కువ రేటింగ్ సినిమా అయ్యే లోపల ఈ అమ్మాయికి ఇచ్చేస్తారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అదిరింది. మంచి యూత్ఫుల్ ఫిల్మ్, ఫ్యామిలీ అంతా వెళ్లి చూడొచ్చు. ఒక మంచి విషయాన్ని మాత్రమే నేర్చుకుంటారు. ఇంకెందుకు లేట్, వెళ్లి చూసేయండి.